డాడీ కళ కదా డాన్స్ అనేది. అవును. ఓకే, డాడీ ఏనా మాస్టర్ మీకు? మా డాడీ. నేర్చుకున్నారా లేదంటే అలా బై బర్త్ వచ్చేసిందా? లేదు, నేర్చుకున్నాం. ఆల్రెడీ డీకి ట్రైన్ చేసాం ఆల్రెడీ, నేను చెల్లి సపరేట్. అక్కడున్న డీ షోకి అది కరెక్ట్ కాదు, అంటే డాడీ కంపోజ్ చేయలేదు అప్పుడు. ఏడవున్న గంగి చూసిన తర్వాత కూడా ఆ లెవెల్ వరకు లేదని ఎవరైనా అంటారా? సో మొత్తం ఒక 20+ సాంగ్స్ చేసావా? ఫస్ట్ నీకు నేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏడ ఉన్నవే గంగి. నేను ఒక 4 మెంబర్స్ నేమ్స్ చెప్తాను, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. యమునా తారక్, చెర్రీ అన్షిక, ప్రార్థన, మోనికా డింపుల్. ఓకే, డేట్, మ్యారేజ్, కిల్, ఫ్రెండ్. అయ్యా, మ్యారేజ్ అయినా అవసరం చాలా డేంజర్. మ్యారేజ్ ఎవరు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రీసెంట్గా ఫోక్లో ఒక సాంగ్ బాగా హిట్ అయింది, ఏడ ఉన్నవే గంగి, అదేనా? సో ఆ సాంగ్ హీరో అనమాట. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాడు, మీమ్ పేజెస్కి కూడా మంచిగానే దొరికిండు. రోహిత్, ఫోక్ డాన్సర్, ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. మీరు అని పిలవనా, నువ్వు అని పిలవనా? ఎలా నీకు ఫ్రీ ఉంటుందో చెప్తే నేను అలా కంటిన్యూ చేద్దాం ఇంటర్వ్యూ. నువ్వు అంటే ఓకేనా? చాలా సింపుల్గా, ఏమీ మాట్లాడట్లేదు, వచ్చిన దగ్గర నుండి కూడా ఏదో అడిగిన దానికి ఆన్సర్ చెప్తే అలా కూర్చుంటున్నాడు అంతే. సో ఎక్కడ నుండి? ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ విజయవాడ అండి మాది. ప్రాపర్ విజయవాడ. నువ్వు చెల్లి ఇద్దరు డాన్సర్స్? ఇద్దరం డాన్సర్స్. ఓకే, సో నేను జస్ట్ 10 minutes చూసా అని చెప్పాను కదా, అందులో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాడీ కళ కదా డాన్స్ అనేది. అవునండి. ఓకే, మరి డాడీ డాన్సర్కి ఏమైనా చేశారా, ఎలా ఏంటి? అంటే డాడీ డ్యాన్స్ మాస్టర్ అనమాట, యాక్చువల్ కొరియోగ్రాఫర్ డాడీ. సో లైక్ ఓల్డ్గా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పి అప్పుడు ఉదయ్ భాను గారు యాంకర్గా చేసేవాడు, ఆ షోస్ ఉండేవి. ఆ షోలో డాడీ పర్ఫామ్ చేశారనమాట అప్పుడు. ఓకే, ఇక దాని తర్వాత ఏంటంటే డ్యాన్స్ షోస్ అనేవి స్టాప్ అయిపోయినాయి కంప్లీట్గా. ఉదయ్ భాను గారు ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోయినాయి, డ్యాన్స్ షోస్ ఎవరు ప్లాన్ చేయట్లేదు. సో ఇంకా ఆ టైంలో డాడీ మళ్ళీ హోమ్ టౌన్కే వచ్చేసి అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ అవన్నీ పెట్టి స్టూడెంట్స్ని రెడీ చేసి, ఓకే, సో ఇంకా అలా అదొక అకాడమీ లాగా ఉందన్నమాట. ఇప్పటికి ఇంకా ఉంది అక్కడికి, స్టిల్ ఆన్ స్టిల్ నా విజయవాడలో ఉంది. ఓకే, సో అక్కడ డాడీ ఏనా మాస్టర్ మీకు? నా డాడీ. నేర్చుకున్నారా లేదంటే అలా బై బర్త్ వచ్చేసిందా? లేదు, నేర్చుకున్నాం. డాడీ కూడా వేరే మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు, డాడీకి కూడా వేరే గురువు ఉన్నారు. ఇంకా 90s అనమాట ఆయన అయితే. ఓకే, ఆ గురువు గారు ఆయన దగ్గర డాడీ నేర్చుకున్నారు. ఇంకా డాడీ దగ్గర నుంచి దగ్గర ఒక 50-60 స్టూడెంట్స్ వరకు నేర్చుకొని బయటకు వచ్చి ఉంటారు. ఓకే, ఇంక్లూడింగ్ నువ్వు అండ్ సిస్టర్ కూడా కదా? అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు నాన్న అమ్మ? ప్రజెంట్ అయితే డాడీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆటో డ్రైవ్ చేస్తారు. ఓకే, ఈవినింగ్ నుంచి ఇంకా నైట్ 9 o'clock వరకు డ్యాన్స్ స్కూల్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ ఇంట్లోనే ఉండిద్ది. ఓకే, ఫస్ట్ నుంచి కూడా అంతే. అంటే ఫస్ట్ నుండి నార్మల్గా అంటే ఎప్పటి నుండో డాన్స్ అకాడమీ ఉంది అని చెప్పారు కదా, సో అంటే లైక్ ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేశారా ఏంటి? అంటే ఆటో డ్రైవింగ్ ప్లస్ సిటీది రెండు మేనేజ్ చేస్తున్నారు కదా, ఓకేనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదంటే రిచ్ లేదా ఏంటి ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇటు ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ప్లస్ జాబ్ చేస్తున్నావు. జాబ్ చేస్తున్నాను. ఓకే, బాగానే సంపాదిస్తున్నావు. సో ఓకే, జాబ్ అనేది అంటే ఇష్టంగా చేస్తున్నావా? నీకు అసలు ఏంటి నీ ఇష్టాలు ఏంటి? జాబ్ చేయడం ఇంట్రెస్టా లేదా డాన్సా, యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి? జాబ్ చేయడం ఇంట్రెస్ట్ నాకు. అంటే ఇన్ని ఇయర్స్ ఒక నాలెడ్జ్ అలాగా గెయిన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దానికి సంబంధించిన పని చేస్తుంటే సంతోషంగానే అనిపించింది. అలాగా ఇంకా డ్యాన్స్ అంటారా, అది సాటిస్ఫాక్షన్ అంటావా? సాటిస్ఫాక్షన్ కాదు, అది ఒక ఇంట్రెస్ట్ బాగా.
ఫస్ట్ నుంచి కూడా అంటే డాడీని చూసే, అంటే డాడీ చూసి డాడీ ఇంత బాగా చేస్తున్నారు, డాడీ దగ్గర నేర్చుకోవాలి మనం కూడా. అంటే ఎక్కువగా అయితే ఆ క్లాప్స్ విజిల్స్కి వాటికి ఎక్కువగా ఇష్టపడిపోయి డ్యాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇంకా అలాగా డాడీ పేరుని కూడా ఇంకా అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, విజయవాడలో పెద్ద ఈవెంట్స్ ఉందంట కదా మీకు, అవును అంతే. పెద్ద ఈవెంట్స్ కూడా ఇప్పటికీ కూడా నేమ్ చెప్తే తెలిసిపోతుందంట కదా. తెలుసా. ఓకే, సో మొత్తం ఇంకా డాన్స్ చూస్తూనే పెరిగావు అవును అంతే. అంతేనా? సో ఫోక్ ఇండస్ట్రీకి అంటే నార్మల్గా డాన్సర్ అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు డీ షోస్కి కానీ లేదా టీవీస్లో వచ్చే షోస్కి అట్లా ట్రై చేయడము, లేదంటే ఎవరైనా ఫేమస్ ఇప్పుడు నార్మల్గా ఉన్నారు కదా మనకి మూవీస్లో చేసే వాళ్ళు కొరియోగ్రాఫర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడము, అలా అలా ఏదైనా చిన్న చిన్న షోస్ అట్లా చేసుకుంటూ రావాలని అనుకుంటారు. సో ఫోక్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది, ఎలా వచ్చావు? అంటే ఫోక్ ఇండస్ట్రీకి రావాలి అని ఒక ప్లాన్ అయితే ఏం లేదు. ఓకే, ఫస్ట్ నుంచి అయితే ఏదైనా టీవీ షోస్ చేయాలి, ఏదైనా ఒక డ్యాన్స్ షో విన్ అవ్వాలి, చేయాలని అదే ఉండేది. బట్ ఏంటంటే స్టడీస్ని మేనేజ్ చేస్తూ ఇటు ఇది కూడా చేస్తూ వచ్చేపాటికి ఏంటంటే షోస్కి ఇవ్వలేకపోయాము, పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోయాము. సో కంప్లీట్గా స్టడీస్ అయిపోయిన తర్వాత పర్ఫామ్ చేద్దామని అనుకున్నాం. కంప్లీట్గా ఇంకా స్టడీస్ అయిపోయాక ఒక సర్టిఫికేట్స్ అన్నీ రెడీ ఉంచి తర్వాత ఒక షోలో 100%గా పర్ఫామ్ చేద్దాం అనుకొని ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ డీకి ట్రైల్ చేసాము. ఆల్రెడీ నేను చెల్లి సపరేట్గా ట్రైల్ చేసాం. ఇద్దరం కలిసి ఎప్పుడు చేయలేదు, అంటే ట్రైల్ ఎప్పుడు కలిసి చేయలేదు, విడివిడిగానే చేసాము. ట్రైల్ కూడా డీకి ఒకసారి ట్రైల్ చేసాం కానీ బట్ సెలెక్ట్ అవ్వలేదు. అంటే మేము చేసిన పర్ఫార్మెన్స్ ఆ లెవెల్ వరకు లేదు. అంటే డాడీ కంపోజ్ చేయలేదు అప్పుడు. గంగి చూసిన తర్వాత కూడా ఆ లెవెల్ వరకు లేదని ఎవరైనా అంటారా? అది అంటే అప్పుడు అంటే వేరే మాస్టర్ తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళు చేసిన కొరియోగ్రఫీ కంపోజింగ్ని బట్టి అక్కడ పర్ఫామ్ చేయగలం అంతవరకే. సో అదేంటంటే అక్కడున్న డీ షోకి అది కరెక్ట్ కాదు అప్పుడు మేము చేసిన పర్ఫార్మెన్స్. సో అందుకని సెలెక్ట్ అవ్వలేదు. సో ఇది ఒక కోవిడ్కి ముందు అనుకుంటా. మళ్ళీ ట్రై చేశారా ఏమైనా? లేదు, ఇంకా ట్రై చేయలేదు. వద్దనుకున్నారా? వద్దని కూడా ఏం లేదు, బట్ ఇంకా జాబ్ ఇది కూడా కావాలి అని. సో రెండు మేనేజ్ చేయాలంటే కష్టమైంది. అంటే అప్పుడే స్టడీస్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాను నేను కాలేజ్ లైఫ్ నుంచి. సో వెంటనే ఇలాగా కంప్లీట్గా డ్యాన్స్ వైపు వెళ్ళిపోతే ఇంకా పేరెంట్స్కి కొంచెం బర్డెన్ అయ్యిద్ది. సో అందుకని జాబ్ చేస్తూ ఇటు చేద్దామని అనుకున్నాను నేను యాక్చువల్గా. సో జాబ్లోకి ఇన్వాల్వ్ అయిపోయాక ఏంటంటే ఇది కష్టం అనిపించింది, మళ్ళీ ఇది కష్టం అనిపించింది. సో ఇంకా రీల్స్ ఇంకా అలాగో అందరూ చేస్తున్నారు కదా, సో అదైనా చేస్తూ అదే ఒక టీవీ ఛానల్లా ఫీల్ అవుదాం, ఒక సాటిస్ఫాక్షన్ పొందుదాం అని చెప్పి ఇంకా దాన్నే మండే టు ఫ్రైడే జాబ్ చేసి ఫ్రైడే నైట్ ప్రాక్టీస్ చేసుకొని సాటర్డే సండే 2 days రీల్స్ చేసుకొని నెక్స్ట్ వీక్ అంతా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి వీక్ మొత్తం. వాట్ ఏ ప్లాన్. ఇంకా అలా చేసుకుంటూనే వచ్చాను. సో అలా రీల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడే ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది నాకు వచ్చి టచ్ అయింది. అది ఎలా టచ్ అయిందంటే ఇలాగే రీల్స్లో చూసి అందరిలా కాకుండా వేరేగా చేస్తున్నాడు కుర్రోడు, సో ఛాన్స్ ఇద్దాము కుర్రోడికి అని నన్ను అప్రోచ్ అయ్యి ఛాన్స్ ఇచ్చారనమాట, ఫస్ట్ ఛాన్స్. సో ఇంకా ఆ ఛాన్స్ నుంచి ఇంకా అలాగా దొరికింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఛాన్స్ మీకు రావడం? 1 year అయిపోతుంది. 1 year అయింది. ఏ సాంగ్ ఫస్ట్ సాంగ్ గుర్తుందా? ఫస్ట్ సాంగ్ గుర్తుంది. ఫస్ట్ సాంగ్ ఎందుకు మర్చిపోతాను. ఫస్ట్ సాంగ్ గుర్తుంది, అది బిట్టు డాన్సర్తో చేశాను నేను. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అదే ఫస్ట్ టైం కదా, కొత్తగా అనిపించింది, నచ్చింది కూడా బాగా. అది అంటే ఎప్పటి నుంచో అనుకుంటుందే ఏదో ఒకటి ఇలాగ పెద్దగా చేయాలని. సో అదే ఛాన్స్ అలా వెతుక్కుంటూ వచ్చి ఫస్ట్ టైం చేసేవాటికి మంచిగా అనిపించింది. శేఖర్ వైరస్ గారు కొరియోగ్రఫీ చేశారు, దానికి డిఓపిగా హరీష్ పటేల్ అన్న చేశారు. ఇంకా అదే టైం బట్టే అన్నీ జరుగుతూ ఉంటాయని అంటారు కదా. సో ఇంకా అలాగా నేనైతే ఎక్కడ స్టాప్ అవ్వకుండా నేను చేయాల్సిన పని, అలాగే నాకు నచ్చిన పని నేను చేస్తూ వచ్చాను. సో ఛాన్స్ చాలా మందికి సాధ్యం కాదు. స్టడీస్ అనేది కంపల్సరీ, అది చెయ్యాల్సిందే. అది ఏమంటారు, ప్రతి ఒక్కరికి కూడా స్టడీస్ అనేది ఉండాలి. చదువుకున్న తర్వాత నేను ఏదైనా చేద్దాము అని అనుకోవడం అనేది గొప్ప నిర్ణయం. అది దాని తర్వాత మళ్ళీ నువ్వు జాబ్ కూడా కంటిన్యూ, చదువుకున్న చదువు వేస్ట్ కావద్దు అండ్ ఫ్యామిలీకి బర్డెన్ కావద్దు. అది కూడా ఆలోచన కరెక్టే మళ్ళీ, ఎందుకంటే ఫ్యామిలీకి బర్డెన్ అయిపోతే మళ్ళీ వాళ్ళంతా ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో జాబ్ కంపల్సరీ. ఇటు రెండు మేనేజ్ చేస్తున్నావు మొత్తానికి. నీలా అందరికీ కష్టం, అదృష్టవంతులనే చెప్పాలి. సాటర్డే సండేనేమో డాన్స్, ఫ్రైడే నైట్ నుండి సండే నైట్ వరకు డాన్స్, మండే నుండి ఫ్రైడే ఈవినింగ్ వరకు జాబ్.
రెండు బాగానే మేనేజ్ చేసిన. కష్టం ఎప్పుడన్నా ఈ రెండింట్లలో ఏదన్నా ఒకటి వదిలేద్దామా, ఇది కష్టంగా ఉంది అని అనిపించిందా? ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ అయిపోయి నీకు నువ్వే డాబా మీదకి వెళ్ళిపోయి ఇది వద్దురా ఇంకా నేను ఏదో ఒకటే చేసుకుందాము అని అనిపించిందా? అంటే రీల్స్ చేస్తున్నంత వరకు ఏమనిపించలా, లైఫ్ అంతా కొంచెం జాలీగా అలా ముందుకు వెళ్ళిపోతుంది అనిపించింది. అంటే కావాల్సినవన్నీ ఉన్నాయి అని జాలీగా వెళ్తుంది అనిపించింది. ఫోక్ ఇండస్ట్రీ టచ్ అయిన తర్వాత కూడా ఓకే వీక్ ఓన్లీ సాటర్డే సండే ఉంటానని తెలుసు అందరికీ. సో సాటర్డే ఒక్కరోజే షూటింగ్ దొరికేది, అంటే నాకు ఇంకా అంత ఫేమ్ లేనప్పుడు. సో సండే ఒకరోజు రెస్ట్ దొరికేది కదా, బాగుంది అనిపించేది. ఆ సండే ఒకరోజు కూడా ఏంటంటే నేను రీల్స్ చేసేసేవాడిని మళ్ళీ. అంటే మళ్ళీ జనాలకి కనబడడం తక్కువైతే మళ్ళీ మర్చిపోతారా అని చెప్పి అందుకని నేను సండే అది చేసుకునేవాడిని. కొంచెం హాయిగానే అనిపించేది అది కూడా. అంటే యూట్యూబ్ చేస్తున్నాము, రీల్స్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది అంటున్నాను. బట్ ఫోక్ సాంగ్స్లో కొంచెం అలాగా క్లిక్ అయిన తర్వాత ఏమైందంటే కొంచెం బిజీ అయ్యాను నేను. బిజీ అయిన తర్వాత నాకున్న 2 days కన్ఫామ్గా 2 days షూట్ జరిగేది అనమాట. సాటర్డే ఒకటి సండే ఒకటి కన్ఫామ్గా జరిగేది. వెంటనే మండే మార్నింగ్ ఆఫీస్కి రావాలి. సో 8 కల్లా ఆఫీస్లో అసలు అది ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం కూడా తెలియదు. అంటే బాడీ అంతా అలిసిపోయి 2 days. దానికి తోడు నేను మండే మార్నింగ్ ఆఫీస్కి రావాలి అంటే నెట్టి పరిస్థితుల్లో సండే ఎంత నైట్ అయినా సరే నేను బయలుదేరాలి. అది 1 or 2 లేదంటే 3 అయిపోతున్నా సరే నేను బయలుదేరి రావాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చోవాలి. ఆ టైంలో ఎవడన్నా వచ్చి తల మీదకి వెళ్ళి ఇట్లా నెట్టినా కూడా గొడ్డలుంటే నరకబుద్ధి అవుతుంది. లేదు ఆఫీస్లో అందరికీ కూడా నేను చేసే పని తెలుసు. సో అక్కడ కూడా కొంచెం అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే స్ట్రెస్ అంత ఉంటుంది కదా, ఎవడన్నా వచ్చి తల మీదకి ఇట్లా కొట్టినా కూడా సరదాగా ఎక్కువ మాట్లాడలేము, స్ట్రెస్ ఉంటది, చెప్పలేము, ఇరిటేట్ అవ్వలేము. ఆ టైంలో ఫేస్ చూసి వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఇక్కడే ఉన్నాడు కానీ వీడు మైండ్ ఇక్కడ లేదు అని అర్థమైపోయింది అందరికి. సో నీ లైఫ్లో అంటే నీకు బ్యాక్ బోన్, వీళ్ళు నా లైఫ్కి పిల్లర్స్ అంటే ఎవరు, ఏ పేరు చెప్తావు? ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కూడా వీళ్ళు నా బ్యాక్ బోన్స్, వీళ్ళ వల్ల నేను ఈరోజు ఇక్కడ మేనేజ్ చేసుకోగలుగుతున్నా అలా. బ్యాక్ బోన్ మెయిన్గా అయితే డాడీ అని చెప్పాలి. అంటే ఆయన ఇది నేర్పించడం వల్ల నాకు ఈ థాట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ దీన్ని మధ్యలో కొన్నిసార్లు వదిలేద్దామని ఆపేద్దామని అనిపించింది. అంటే ఎందుకు ఇలాగా, అంటే ఒక దగ్గర 100% ఇవ్వలేకపోతున్నాను అక్కడ అనిపించుకున్నప్పుడు ఇంకో దగ్గర ఆగిపోదామని కన్ఫామ్గా అనిపించింది. వాళ్ళు నన్ను అక్కడ అలాగా అన్నారు, నేను అక్కడ 100% ఇవ్వాలి అన్నప్పుడు ఇది ఆపేద్దాం అనిపించింది. బట్ నా గురించి అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఆపేద్దాన్ని చెప్పారు. లైక్ నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు, మేనేజ్ చెయ్యి, రెండు చేయగలుగుతున్నావు, నువ్వు చెయ్యి, అందరూ అలా చేయలేరు, నువ్వు చేయగలుగుతున్నాడు, 2 చేయని చెప్పారు. ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు నాకు. ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది కూడా ఒకటి వెళ్ళాలనుకుంటే ఇంకొకటి స్కిప్ చేయాల్సిందే. ఇప్పుడు జాబ్లో వెళ్తే నీకు రెగ్యులర్గా మంత్లీ శాలరీ వస్తుంది, నీకు ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ పరంగా కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి ఇక్కడ వరకు. ఎప్పుడైతే మనం ఒక డిఫరెంట్ ఇండస్ట్రీని, డిఫరెంట్ జాబ్ని చూస్ చేసుకుంటామో ఈ టైప్ ఆఫ్ వీటిని, అప్పుడు కంప్లీట్ అన్నీ చేంజ్ అయిపోతాయి, అన్ని క్వశ్చన్ మార్క్స్ కనబడుతూ ఉంటాయి. సెటిల్ అందరికీ అంత ఈజీగా రాదు సక్సెస్ అనేది, నేమ్ అండ్ ఫేమ్ అనేది అంత ఈజీగా రాదు. సో అది రావడానికి టైం పడుతుంది, అది వచ్చినాక డబ్బులు రావాలి, అండ్ మళ్ళీ అది నిలబెట్టుకోవడానికి కష్టపడాలి. అండ్ ఫోక్ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది, ఇప్పుడు చాలా మంది ఫోక్లో అబ్బాయిలు అమ్మాయిలు ఆగిపోయి ఇప్పుడు వేరే ఎక్కడెక్కడో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫోక్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మూవీ ఛాన్సెస్ కానీ లేదంటే ఇంకా అదర్ ఆప్షన్స్ కానీ కొంచెం తక్కువే అని చెప్పాలి, రైట్? సో నువ్వు రెండింటినీ మేనేజ్ చేస్తున్నావు కదా, నేను అందుకు షాక్ అవుతున్నా అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త కుర్రోళ్ళకి నువ్వేం సజెషన్ ఇస్తావు? అంటే ఇప్పుడు ఈ పని నేను 100% చేయగలను, అంటే దీంట్లో నేను పర్ఫామ్ చేస్తే నాతో పాటు పర్ఫామ్ చేసే వాళ్ళందరికన్నా ది బెస్ట్ ఇవ్వగలను అనుకుంటే ఒకటే పని చేయండి. లేదు అంటే మన చుట్టూ ఉండే ఫైనాన్షియల్ పరిస్థితులను బట్టి కానీ ప్రెషర్ని బట్టి కానీ నాకు అది ఇంట్రెస్ట్ ఉంది కానీ పరిస్థితిని బట్టి వేరేది కూడా చేయాల్సి వస్తుంది అని అంటే 2 చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఒకటి చేసే పొజిషన్ వస్తుంది, అప్పుడు అందుట్లో కూడా 100% ఇవ్వచ్చు. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ట్రై చేసాము. అవును, అది అందుకని చెయ్యకుండా ఉండడం కంటే చేసాము సాటిస్ఫాక్షన్. సో మొత్తం ఒక 20+ సాంగ్స్ చేసావా? చేశాను. ఫస్ట్ నీకు నేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏడ ఉన్నవే గంగి అని, అదే సాంగ్ కదా, చాలా వైరల్ అయింది కదా సాంగ్ అది. సో ఆ సాంగ్ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారు? ఆ సాంగ్ ఆపర్చునిటీ ప్రార్థని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు అనేది.
అవునా? వాళ్ళ పేరెంట్స్ నన్ను సజెస్ట్ చేశారు ఆ సాంగ్కి. వాళ్ళ సజెషన్ తీసుకొని ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో నన్ను కన్ఫర్మ్ చేసి ఎక్కువ చేసుకున్నాను. బట్ ఏమంటారు, చాలా అంటే చాలా సక్సెస్ అయింది సాంగ్. అండ్ చాలా మంది కూడా అంటే అన్నారు కదా చేసేటప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అయ్యిద్ది లేదంటే ఇంత పెద్ద గుర్తింపు వచ్చిందని అనుకోలేదు. నేను కొన్ని కమెంట్స్ చూసిన అనమాట. ఏంటి తెలుసా, అన్న నీతో పాటు నీ హెయిర్ కూడా డాన్స్ చేస్తుందన్న. చూసావా అవి కమెంట్స్? చూసాను, అవే ఎక్కువగా ఉంటాయి. నీతో పాటు నీకంటే ఎక్కువ నీ హెయిరే డాన్స్ చేస్తుంది అన్న, డిఫరెంట్ ఉంది నీ డాన్స్ స్టైల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఫోక్ ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ స్టైల్స్ కొంతమందిలోనే ఉంది. డాన్స్ చేస్తారు చాలా మంది, కానీ అది అంతగా గుర్తింపుగా అనిపించదు, సాంగ్ కి తగ్గట్టుగా అది అంత అనిపించదు. బట్ మీ సాంగ్ ఎంత హైలో ఉందో, మీ డాన్స్ కూడా, మీ పక్కన అమ్మాయి కూడా ప్రార్థని కూడా, తను కూడా అంత స్పీడ్ గా అంత హైతో చేసింది. మంచి నేమ్ వచ్చింది ఇద్దరికి కూడా. సో ఎలా ఎంజాయ్ చేసినావు సక్సెస్ ని? మరి అందరూ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీయా? అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. లైక్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది జర్నీ అనేది. కొంచెం స్పీడప్ అయింది, టఫ్ అయింది, స్పీడప్ అయింది అక్కడి నుంచే. సో ఓకే, ఇంకా నార్మల్గా ఉంటే సెట్ కాదు, మనం స్పీడ్గా ఉండాలి పరిస్థితిని బట్టి అన్నట్టుగా. సో అలాగా ఇంకా మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం 7 days అయిపోయినాయి, ఇంకా డేస్ లేవు మేనేజ్ చేయడానికి. ఇంకా సో ఇంకా అలాగా లీడ్ చేస్తూ వస్తున్నాను ఇంకా. ఓకే, మరి చెల్లి ఫోక్లో అంటే తను ఏంటి ఇప్పుడు, తను ఏం చేస్తుంది? తను ఇప్పుడు యాక్చువల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తుంది. సో మాస్టర్స్ రిక్వైర్మెంట్ని బట్టి, సో ఈ సాంగ్కి ప్రసన్న ఉంటే బాగుండిద్ది, సో ప్రసన్న అయితే తొందరగా అర్థమయ్యేలాగా అలా వర్క్ సెట్ అయిద్దని అనుకుంటే, సో అలా సాంగ్ని బట్టి చెల్లిని అసిస్టెంట్గా తీసుకుంటారు. సో అలాగ అసిస్టెంట్ వర్క్ ఏం లేకపోయినా సరే తను డాన్సర్గా అయినా సరే వెళ్ళిపోతుంది. బాండింగ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యన? చాలా క్లోజా? కొట్టుకుంటూ ఉంటారా? అంటే చిన్నప్పుడు ఉండేది కొట్టుకోవడం అవన్నీ కూడా. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వల్ల కొట్టుకోవడం ఏమి ఉండదు, కలిసి డిస్కస్ చేసుకొని ఏదైనా సరే కలిసి ప్లాన్ చేయడం. అలా నువ్వు డాన్స్ ఎక్కువ వేస్తున్నావు, అలా ఏమైనా ఉంటుందా? డాన్స్ గురించే ఉంటుందా? డాన్స్ గురించే ఉంటుంది అంతే. ఓకే, సో రీసెంట్గా ప్రోమో కూడా బాగా వైరల్ అవుతుంది కదా, మేనమామ కూతురా కదా. సో ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు విన్న సాంగ్ కదా ఇది. సో ఇప్పుడు అన్ని మళ్ళీ వీటిని డీజే వర్షన్స్ కి మ్యూజిక్ చేంజ్ చేసి అంటే ఈ టైప్ లో తీసుకొస్తుంటే వినడానికి, అరే ఇవి మనం చిన్నప్పుడు డెక్కులు ఉండేవి, డెక్కులలో పెట్టుకొని చిన్న చిన్న క్యాసెట్లు వేసుకొని వినేది కదా 90s కిడ్స్ కి అప్పట్లో చిన్నప్పుడు. ఇవన్నీ కూడా ఒక మంచి సాంగ్స్ అన్నమాట. అలాంటివి ఇప్పుడు మళ్ళీ అన్నీ ఇలా వస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. సరే, నువ్వు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావా, లేదు ఒక పెద్ద మూవీ నుండి లేదంటే ఎక్కడ నుండో ఒక మంచి సాంగ్ ఆపర్చునిటీ వచ్చింది ఇదంతా స్కిప్ చేసి అటు పోతావా, ఏంటి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు? అంటే పూర్తిగా స్కిప్ చేసేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద ఆపర్చునిటీ ఛాన్స్ అనేది వచ్చిందే ఇక్కడి నుంచి చూసి వచ్చింది. సో దీన్ని పూర్తిగా వదిలేసి వెళ్తే మీనింగ్లెస్గా ఉండిద్ది అది. సో దానికి కావాల్సిన టైం దానికి ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ఓకే, మరి ఫేమ్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, కవర్ వద్దు, కవర్ అని ఏం లేదు. ఇలా ఫోక్ సాంగ్స్ చేసిన తర్వాత ఇంకా తక్కువ వస్తున్నాయి. ముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ వచ్చేవి. అంటే ఇది తక్కువ రావడం దేనికి అని అంటే, మనం అంటే గెటప్ టు గెటప్ చేంజ్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనబడుతుంది. నేను చెప్పా కదా ఇందాక, ఈ పిల్లడు ఆ పిల్లడైనా కాదా, అప్పుడు హెయిర్ ఎక్కువ పెట్టుకున్నావు, మళ్ళీ తర్వాత హెయిర్ కొంచెం తగ్గించావు, మళ్ళీ ఒక సాంగ్ కి పెట్టావు. సో ఎట్లా గుర్తుపట్టేది మరి నిన్ను? అదే అంటే సాంగ్స్లో కూడా అలా లుక్స్ చేంజ్ చేస్తూ ఉంటే బాగుండేది కదా అని. కాన్స్టెంట్గా ఒకేలాగే అంటే చూసే వాళ్ళకి కూడా అంటే మన డ్యాన్స్ స్టెప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు, కానీ లుక్స్ చేంజ్ అవ్వకపోతే బోర్ కొట్టచ్చు. ఇప్పుడు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు ఈ సాంగ్ నుంచి ఈ సాంగ్కి ఇలా అన్నట్టుగా. ఓకే, మనం కావాలనుకుంటే మళ్ళీ పాత లుక్కి రావచ్చు, లేదంటే లుక్స్ చేంజ్ చేయొచ్చు. సో అంటే సినిమా లాజిక్ అనేది పట్టుకొని నేను అలా ఫాలో అయ్యాను అనమాట అక్కడ. ఓకే, మన లుక్స్ చేంజ్ చేస్తామంటే డిఫరెంట్ సాంగ్స్ ఉంటే చేస్తుంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం. సో గైడెన్స్ కూడా బేసిక్గా నీకు నువ్వే ఎలా ఉండాలి ఏంటి, మనం నెక్స్ట్ ఎట్లా కనిపిస్తే జనాలకి రీచ్ అవుతాము ఏంటి, మనం ఏ ట్రెండ్ని ఫాలో అవ్వాలి, అలా అందరు హీరోలను చూస్తూ నువ్వు చేంజ్ చేస్తూ వస్తున్నావు. ఓకే, టాపిక్ డైవర్ట్ అయింది, అమ్మాయిల మెసేజ్ దగ్గర ఉన్నామే, మర్చిపోలేదు నేను. ఓకే, ముందు ఎక్కొచ్చు అయితే మెసేజ్లో
అప్పుడు ఎక్కువ ఏమని వచ్చాయి. పెట్టేవాళ్ళు? అంటే మాట్లాడడానికి ట్రై చేయడానికి పెడతారు కదా, హాయ్ డ్యాన్స్ బాగా చేస్తున్నారు ఇలా ఇలా కానీ పెడతారు. ఉమ్. సో అది అంతే. ఏమైనా పిలుస్తారా రోహిత్ అని కాకుండా ఇంకా ఏమన్నా ముద్దు ముద్దు పేర్లు ఏమైనా పెట్టినారా? ప్రపోజల్స్ అట్లాంటివి ఏమన్నా, క్రష్ అని లేదంటే ఇంకేమన్నా? క్రష్ నా heart నీకు ఓపెన్ ఇచ్చేస్తాను. కామెంట్స్లోనే పెట్టేస్తారు. అయితే నీకు బాగా నవ్వుకుంది, నువ్వు ఇంప్రెస్ అయిన మెసేజ్ కానీ కమెంట్ కానీ ఏమైనా ఉందా? అమ్మాయిది, అబ్బాయిది కాదు. చెప్పు. అమ్మాయిదంటే ఉంది, ఒక కామెంట్ ఉంది. ఏంటది ఏంటది? అదే కదా మాకు కావాల్సింది. అంటే ఇప్పుడు మామూలుగా బేసిక్గా ఒక అబ్బాయి అమ్మాయిని పొగిడి మాట్లాడినా, లేదంటే అమ్మాయి అబ్బాయిని పొగిడి మాట్లాడినా సరే కొంచెం సో హైప్గా ఫీల్ అవుతారు. ఉమ్. సో అలాగా పూర్తిగా పిన్ టు పిన్ అలాగా పొగిడి కమెంట్లో పెట్టేసేపటికి నాకు కొంచెం హైప్గా ఫీల్ అయ్యాను నేను అది కమెంట్ చదువుకోగానే. ఓకే. ఐ మీన్ మొత్తం అంటే స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ అని, కళ్ళు అని, స్మైల్ అని, మొత్తం అన్నీ కూడా డ్యాన్సింగ్ స్టైల్ అని, డ్రెస్సింగ్ సెన్స్ అని, అదే మొత్తం అన్నీ పెట్టేసి ఫుల్ ఫిదా అయిపోయి అసలు ఇప్పటి వరకు చూడలేదు అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, చూడగానే పడిపోయాను వెంటనే. అలా మరి కమెంట్ నువ్వేమన్నా పడిపోయా? లేదు లేదా లేదా? ఇప్పుడాక పడిపోలే ఒక్కసారి కూడా? లవ్ స్టోరీ ఒక్కట్లేదా నీకు? లేదండి. ఏదో మీ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇది స్కిప్ చేసేయండి, మీ అబ్బాయిలో ఈ ఇంటర్వ్యూలో ఈ పాట లేదనుకోండి. ఇప్పుడు చెప్పు. చూడలే, ఈ ఒక్క టాపిక్ చూడలే. చిన్నప్పటి నుండి స్కూల్లో బీటెక్ అయిపోయింది, దట్టు జాబ్ చేస్తున్నా, చిన్న క్రష్ లవ్ స్టోరీ లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పు? లేదండి క్రష్ అదని అంటే అమ్మాయిలు నచ్చలేదా నీకు? అమ్మాయిల మీద ఏమైనా కోపమా, ద్వేషమా? కోపం ద్వేషం అని ఏం లేదు. అంటే ఒక టేస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే మన టేస్ట్ అంటే నీ టేస్ట్ అరే అమ్మాయిలు, ఈయన ఫాలో అయ్యే అమ్మాయిలు అంతా వినండి అయ్యా, ఈయన టేస్ట్కి తగ్గ అమ్మాయిలు ఇప్పటిదాకా కనవల్లే. అంటే టేస్ట్ అనేది క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కదా, సో ఇంకా అలాగా. అలాగనా? ఓకే. అయితే రోహిత్కి నచ్చే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇది మాత్రం షార్ట్ కట్ చేసి వేయండి ఎడిటర్ గారు, ఇది మొత్తం కంప్లీట్ షార్ట్ కట్ చేసేసి వేసేయండి. చెప్పు. క్వాలిటీస్ అంటే బేసిక్గా అమ్మలో చూసే క్వాలిటీస్ ఉంటే ఏ అబ్బాయికైనా అమ్మాయి వెంటనే నచ్చేసేది. లుక్స్ అనేవి నెక్స్ట్ థింగ్ మ్యాట్, ఫస్ట్ అనేవి క్వాలిటీస్ కాబట్టి. సో అదే అంటే సేమ్ అమ్మలో ఉండే క్వాలిటీస్ అమ్మాయిలో చూస్తే ఆటోమేటిక్గా కొంచెం టచ్ అయినట్టు అనిపించింది. అంటే అలా అమ్మలో ఉండే క్వాలిటీస్ అమ్మాయిలో నీకు ఇప్పటిదాకా ఏ అమ్మాయిలో కనిపించలేదు అంటావు? అంటే ఫస్ట్ బేసిక్గా అలా కనిపించాలంటే మనం ముందు అమ్మాయికి కొంచెం దగ్గరగా ఉండడం కానీ, లేదంటే అలాగా కొంచెం అనే పరిచయం అయినా ఉంటే తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చెప్తావు నువ్వు? ఎలా రియాక్ట్ అవుతావు? అసలు ఏం రియాక్ట్ అవునా, ఓకే అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ సూన్, విల్ టాక్. మీటింగ్ కూడా ఉండదు, వాళ్ళు మీట్స్ ఉండాలండి. ఓకే 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 అంతే. ఓకే అండి, ఓకే. చిన్న వర్క్ ఉందా? అంతే. అంతేనా? ఓకే. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? జాబ్ కంటిన్యూ అవుతుంది, సాంగ్స్లో ఇంకేమైనా? ఇప్పుడు డీలో కూడా చాలా మంది వెళ్తున్నారు కదా మన ఫోక్ ఇండస్ట్రీ నుండి, ఆల్రెడీ జాను గారు విన్ కూడా అయ్యొచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే మూవీస్కి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇంట్రెస్ట్ అండి, కాకపోతే అవి ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ అని అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు నేను ఫోక్ ఆ స్టేజ్లో ఉన్నాను నేను. సో ఇక్కడ వస్తున్న ఈ కొంచెం ఫేమ్ అలాగా దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, లేదంటే దాన్ని అలాగే ఉంచేసుకోకుండా, సో నెక్స్ట్ లెవెల్కి, సో ఇప్పుడు వేరే ఆడిషన్స్ కానీ అలాంటివి ఏవైనా సరే వాటికి ట్రై చేస్తూ ఉండడం, చేయడం అలాగా ఏదైనా. అంటే ఒక దగ్గరే అలా కాన్స్టెంట్గా ఉండిపోకుండా ఇంకా అలాగా లెవెలప్ అవుతూ ఓకే. ఉంటుంది. జనరల్గా అంటే నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఫినాన్షియల్గా నీకు ఓకే, నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు. ఇఫ్ ఇన్ అంటే నీ పొజిషన్లో వేరే ఒక అబ్బాయి ఇండస్ట్రీ అంటే ఓన్లీ ఫోక్ సాంగ్స్ పైన డిపెండ్ అయిన అబ్బాయికి నీకు వచ్చే ఏదైతే ఇప్పుడు ఫోక్ నుండి ఇన్కమ్ ఉందో అది మేనేజ్ చేసుకోగలుగుతారా, లేదంటే నువ్వేం చెప్తావు? ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్తో వస్తున్నారు, అవునా? మీకు నేను విన్నంత వరకు రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది అని విన్నాను నేను ఫోక్లో. ఎందుకంటే 1 day 2 days షూట్, దట్టు ఫోక్లు మహా అయితే 5 lakhs లోపలనే మనం సాంగ్ ఫినిష్ అయ్యేలా చూసుకుంటాం. అది హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో కూడా తెలీదు. సో దాన్ని బట్టి రెమ్యునరేషన్స్ కూడా ఫేమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, కొంచెం ఇప్పుడు వస్తున్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు, అండ్ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు?
ఫస్ట్ నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తే వచ్చిన శాలరీ అమౌంట్ ఇంటికి పంపించేస్తూ అలాగే నాకు ఫోక్కి కావాల్సిన మనీ అంటే లైక్ చార్జెస్ ట్రావెల్ ఛార్జెస్కి కానీ కాస్ట్యూమ్స్ కానీ వాటికి ఎంత సరిపడతాయో అవి నా దగ్గర ఉంచుకొని మిగతా అమౌంట్ ఇస్తాను. సో నాకు అంత బర్డెన్ పడట్లేదు మెయింటైన్ చేసుకోవడానికి. సో నాకు ఒకవేళ రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చినా సరే ఏంటంటే ఆ వచ్చిన రెమ్యూనరేషన్ కూడా మళ్ళీ ఇంటికి పంపించేస్తాను. ఎందుకంటే ఆ సాంగ్కి కావాల్సినవి నేను ఆఫీస్ నుంచి వచ్చే శాలరీలో యూస్ చేస్తున్నాను కాబట్టి నేను అలా మేనేజ్ చేయగలుగుతున్నాను. నాకు ఇలా 2 సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో లేదు కంప్లీట్గా ఫోక్ సాంగ్స్లోకే వేరే సైడ్ నుంచి ఇన్కమ్ ఏం లేదు దీంట్లోనే మేనేజ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం అది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకైతే రెమ్యూనరేషన్స్ తక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి అది బర్డెన్ అయింది. సో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మనీ అనేది. సో వాళ్ళు మళ్ళీ వెంటనే ఇంట్లో పేరెంట్స్ నుంచే అడుగుతారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంట్లో కూడా అంత ప్రెషర్ పెట్టకండి. సో అర్థమయ్యేలా ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పెట్టడానికి చేయడానికి రెడీగా ఉంటే తీసుకొని అప్పుడు దీంట్లోకి ఎందుకంటే నువ్వు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే అంటే ఇప్పుడు మీలాగా ఆలోచించే వాళ్ళకి డిఫరెంట్ లుక్స్లో కనిపించాలి, వాళ్ళని స్టైల్గా మార్చుకోవాలి అంటే మనీ కంపల్సరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. కాస్ట్యూమ్స్ వైజ్గా అయితే ఇప్పుడు దగ్గర ఫోక్లో మీరు యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కంప్లీట్ డిఫరెంట్. జనరల్లీ జీన్స్ లేదంటే ఒక చొక్కా ఒక ప్యాంట్ ఒక చొక్కా ఆ టైప్లో కాకుండా కుర్తీ పైజమా అట్లా ఆ టైప్లో కంప్లీట్గా వేసుకున్నారు. చాలా సాంగ్స్ హిట్ పడినాయి కూడా ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్లోనే కదా, అందుకే గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టమైనట్టుంది. సో వాటికి దగ్గర ఇప్పుడు ఒక 10,000 సాంగ్కి ఇస్తే ఈ రోజులలో మినిమం 6-7 వేలు అసలు కాస్ట్యూమ్స్ ఏవి రెడీ అవ్వవు. ఒక్క సాంగ్కి మినిమం 3 to 4 కాస్ట్యూమ్స్ కంపల్సరీ చేంజ్ ఉంటుంది. సో ఇందులో కాస్ట్యూమ్స్కే డబ్బులు అయిపోతున్నాయి అండ్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అండ్ మీ మెయింటెనెన్స్ అండ్ కంపల్సరీ మేకప్కి సంబంధించిన ఇవి వీటికే అయిపోతాయి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి రిస్కే కొంచెం. అదే అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీకు జాబ్ ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, మీరు అంటే ఇండస్ట్రీ పరంగా ఈ సాంగ్స్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సాంగ్ వచ్చి అంటే రేపు షూట్ ఉంది అని చెప్పి ఇవ్వకపోవడము, లేదు అంటే ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చి క్యాన్సిల్ చేయడము, అలా డబ్బులు ఒక కమిట్మెంట్ ఇచ్చి ఇంకో కమిట్మెంట్ డబ్బులు ఇవ్వడము లేదండి. ఏ ప్రాబ్లమ్స్ లేవు? ప్రాబ్లం ఏమి ఫేస్ మొత్తం మంచి రోడ్డే మంచి ముళ్ళ రోడ్డు ఏది లేదు, మంచి రోడ్డే. ఓకే, సో మీకైతే కొంచెం ఈజీగానే ఫేమ్ వచ్చింది కాబట్టి పెద్ద కష్టం కూడా ఏం కనిపించలేదు అయితే. ఈజీ అంటే నేను హార్డ్గా చేశాను కాబట్టి సాంగ్లో నేను హార్డ్గా చేశాను కాబట్టి నాకు ఆ జర్నీ ఈజీ అయింది. అండ్ చిన్నప్పటి నుండి డాన్స్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి కొంచెం అలా. ఓకే, సో చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడతా, చిన్నవే. ఓకే, జస్ట్ చిన్నవే, ఎంత టిపికల్గా ఏమి ఉండవు. ఓకే, నార్మల్గా స్టార్ట్ చేద్దాం ఫస్ట్, ఓకేనా? సో మీ ఫ్యాన్స్ అందరి కోసం అనమాట. సో రోహిత్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి, అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలు చూడండి, ఎందుకంటే ఆయనకి ఏమి ఇష్టం, ఆయన ఇష్టాలు తెలుసుకుందాం, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. ఓకే, అడ్రస్ పెడితే పంపించేస్తారు. ఓకే, ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఏదైనా బిర్యానీయే. ఓకే, సో ఫేవరెట్ ప్లేస్? వైజాగ్. ఎందుకు? బీచ్ ఉందనా? అంతే. వైజాగ్ అమ్మాయిలు బాగుంటారనా? అమ్మాయిలు బాగుంటారు లేదు తెలియదు, బట్ వైజాగ్ అయితే బీచ్ కోసం. ఓకే, ఫేవరెట్ హీరో? అందరు హీరోలు ఫేవరెటే, బట్ పర్టికులర్గా ఒకరి పేరే చెప్పాలి అని అంటే మాత్రం విక్రమ్ గారు. ఎందుకు? అది నేను ఫస్ట్గా ఎక్కువగా చూసిన సినిమా శివపుత్రుడి సినిమా. అది చిన్నప్పుడు అదే రెగ్యులర్గా డైలీ చూస్తూ ఉండేవాడిని. అది అసలు అప్పుడులో తెలియదు కదా అది యాక్టింగ్ ఇలా కానీ, ఓకే నిజంగానే ఈ మనిషి ఇలాగే ఉంటారేమో బయట, ఆయన్ని తీసుకొచ్చి ఇలాగ షూట్ చేశారేమో అని అనుకున్నాను. తర్వాత దాన్ని యాక్టింగ్ అని తెలిసినప్పుడు బాగా నచ్చింది నాకు. అది వెంటనే అపరిచితుడు మూవీ తర్వాత వెంటనే అందులో ఆ వేరియేషన్స్ చూసినప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ యాక్టింగ్ అపరిచితుడు ఇస్ నెక్స్ట్ లెవెల్ మూవీ. అది
చాలా మంది ఎన్నిసార్లు వచ్చినా అది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసినా మళ్ళీ చూస్తారు అది. అది అంత బాగుంటుంది మూవీ. ఓకే, నార్మల్గా నీ ఫ్రెండ్ సర్కిల్లో ఇంత లత్కోర్ గాడు ఇంకెవడు ఉండర్రా అని అనిపించిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? ఇంతకన్నా లత్కోర్ ఫ్రెండే ఉండర్రా అని. అలా ఎవ్వరు లేరండి. అంటే నేను అంటే ఇరికేయడాలు, పుల్లలు పెట్టడాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. లేదండి, అలా ఎవరు లేరు. అందరూ మంచోళ్ళే. మనుషులు అంటేనే మంచోళ్ళు అండి. ఇందాక మీ ఫ్రెండ్ ఇదే డైలాగ్ వేసిండు కదా, అందరు మంచోళ్ళే కదా అండి అంటే మనుషులు అంటేనే మంచోళ్ళు అండి అని చెప్తున్నాడు. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆర్ మెగాస్టార్ గారు? ఎవరు? మెగాస్టార్ గారు. ఓకే, నెక్స్ట్ లీడింగ్ బాయ్స్ గురించి ఒక మాటలో. లీడింగ్ బాయ్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే హార్డ్ వర్కింగ్ అనే. హార్డ్ వర్కింగ్. ఫోక్ సాంగ్స్ ఆర్ మూవీ సాంగ్స్? ఐ మీన్ అంటే ఛాన్స్ వస్తే చేస్తాను, లేకపోతే రెండిట్లో ఏది ఇష్టం? ఏది? ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్సే. ఓకే, నేను ఒక 4 మెంబర్స్ నేమ్స్ చెప్తాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. యమునా తారక్, చెర్రీ అన్షిక, ప్రార్థన, మోనికా డింపుల్. ఓకే, డేట్, మ్యారేజ్, కిల్, ఫ్రెండ్. అయ్యా ఎస్, ఇదే నేను ఇందాక అడిగింది. డేట్, మ్యారేజ్, ఫ్రెండ్, కిల్. ఇందులో మ్యారేజ్ అనే ఆప్షన్ చాలా డేంజర్. రాసుకోండి, పర్లేదు చెప్పు. ఫస్ట్ ఒకటి చెప్పండి. డేట్. ఫస్ట్ యమునా తారక్, ఓకే, చెర్రీ అన్షిక, ప్రార్థన, మోనికా డింపుల్. ఈ 4 పైన వాటిలో ఎవరికి ఏది ఇస్తావు? ఏది చూస్ చేసుకుంటావు? కిల్, డేట్, మ్యారేజ్? ప్రార్థని చెల్లి అండి, ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, చిన్నది కాబట్టి ఫ్రెండ్, చెల్లి. కిల్, డేట్, మ్యారేజ్. ఇంత ర్యాపిడ్ ఫైర్ ఇంత ఫాస్ట్ ఇంత స్లోగా ఎవరు చెప్పరా అండి? చెప్పండి. అసలు నాకు ర్యాపిడ్ ఫైర్ అయిపోతుంది. చెప్పు చెప్పు. మ్యారేజ్ ఎవరు? మ్యారేజ్ ముగ్గురులో ఎవరికి లేదా? ఒక్క క్వాలిటీ లేదా? ఆమెనే చేసుకుంటామని కాదు, జస్ట్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. పర్లేదు చెప్పు. అంటే ఇంకెవరైనా ఉన్నారా ఆ ప్లేస్లో? వేరే ఎవరిదైనా నేమ్ పెట్టాలా? ఒక నేమ్ డిలీట్ చేసేసి. అసలు చెప్పాలో వద్దా అర్థం కావట్లేదు. చెప్పాల్సిందే, ర్యాపిడ్ ఫైర్ యాక్సెప్ట్ చేశారుగా, చెప్పాల్సిందే. ప్రార్థని, చెల్లి. ఓకే, మోనికా డింపుల్కి ఏమిద్దాం? డేట్ ఇద్దాం. మోనికా డింపుల్ గారు డేట్. ఓకే, యమునా తారక్ మ్యారేజా? మ్యారేజ్. అయితే కిల్ ఎవరు? అన్షిక. కిల్ అన్షిక గారు, మీరు కిల్ అంట. ఓకే, ఫోక్లో సరే సరదాగా అడిగాను అంతే, నేను అట్లా కొంచెం సెట్ చేద్దాము అని చెప్పి. ఫోక్లో నీ ఫేవరెట్ డాన్సర్స్ ఎవరు? అంటే వీళ్ళ డాన్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, వీళ్ళ నుండి మనం నేర్చుకోవచ్చు అనిపించేవాళ్ళు. అంటే అందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు అండి. ఒకరు గ్రేస్ అయితే, ఒకరు మాస్, ఒకరు ఎక్స్ప్రెషన్స్, ఇంకొకరు బాడీ లాంగ్వేజ్, ఇంకొకరు ఏంటంటే సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తారు. సో అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు. మాకు కూడా తెలుసండి, మనుషులంతా మంచోళ్ళే, ఇంత సేఫ్ అవసరం లేదు. సో చెప్పొచ్చు, ఏం పర్లేదు. ఒకరి డ్యాన్స్ చూస్తే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు డ్యాన్స్ చేసేవాళ్ళు, అవునా? మీది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది. సో మీకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? రోహిత్ గారి డ్యాన్స్ బాగుంది అని చెప్తారు. అట్లా నార్మల్ జాను గారు బాగా చేస్తారు, మోనికా గారు బాగా చేస్తారు, బిట్టు బాగా చేస్తారు. వీళ్ళంతా కూడా స్పీడ్ డాన్సర్స్ అని చెప్పొచ్చు. చాలా స్పీడ్, వాళ్ళ బీట్స్ ఎట్లుంటాయంటే ఇంకా మ్యూజిక్కి ఈక్వల్గా వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళందరివి కూడా. సో అట్లా నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతారు వీళ్ళ డ్యాన్స్, అంటే వీళ్ళతో డ్యాన్స్ చేస్తే నాకు ఇష్టం అలా. మౌనిక స్పీడును డ్యాన్స్ బాగా ఉంటుంది. మౌనిక ఒక్కతే ఫోక్ ఇండస్ట్రీలో బాగా డ్యాన్స్ చేస్తుంది, మిగతా వాళ్ళంతా చెయ్యరు. నేను అలా చెప్పలేను, మిగతా వాళ్ళంతా బాగా చెయ్యరు. సో ఆమెకు మాత్రమే డ్యాన్స్ వచ్చు అని చెప్తున్నా రోహిత్. లేదు లేదు, మిగతా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ బాగా చేస్తారండి. అది కొంతమంది క్యూట్గా చేస్తారు, కొంతమంది గ్రేస్గా చేస్తారు. ఇక మౌనికా డింపుల్ ఏంటంటే స్పీడ్, క్యూట్, ఇంకా అన్ని. మౌనికా డింపుల్ అయితే ఆల్ మిక్స్. ఇందాకేదో ఇచ్చారు మౌనికా డింపుల్కి డేట్. ఓకే ఓకే, కానివ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మధ్య ఏం సినిమాలు చూసారు? అంటే అన్ని ఓటీటీలోనే చూసేస్తాం అండి. టైం ఎక్కడ ఉంది? 24 గంటలు అంటే
ఓటీటీలో చూస్తున్నా. అది ఓటీటీలో కూడా ఒక్క మూవీ 2-3 డేస్ పడుతుంది కంప్లీట్ చేయడానికి. అయ్యయ్యో, కష్టం అంతా నీ దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఇబ్బంది పెట్టడానికి అని కాదు కానీ నార్మల్గా ఫన్ కోసం అడిగాను అంతే. చెప్తానన్నా ఇంకేమైనా చెప్పొచ్చు, మేము వింటాము, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ప్లస్ టీవీని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నీ ఫ్యాన్స్ అందరికీ కూడా. అందరికీ హాయ్. సో అందరూ తప్పకుండా ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కమెంట్ షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా మంచిగా అనిపించింది. ఫ్రీ అనిపించిందా? ఫ్రీగా ఫన్గా కూడా ఉంది. ఓకే, ఫైనల్గా ఆయనతో మీ ఫ్రెండ్ చచ్చిపోతాడు. మీ ఫ్రెండ్ పేరు, మీ ఫ్రెండ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? మనకి అంటే లైఫ్లో ఒక స్టేజ్ దాటుకుంటూ వచ్చే కొద్దీ ఫ్రెండ్స్ అనే వస్తారు, మారుతూ ఉంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో ప్రతి స్టేజ్లో ఒకరు మాత్రం స్పెషల్ అనిపిస్తారు అలాగా. సో నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత సో వాడు పరిచయం అయ్యాడు. సో వాడి వైపు మనకి సెట్ అవుతూ ఉంటుంది మంచిగా. అలాగా నార్మల్, అది కామన్, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, బట్ ఒక్కొక్క స్టేజ్లో ఎంతమంది ఉన్నా కూడా ఒకరు స్పెషల్గా ఉంటారు. అలాగే అలాగే నా లైఫ్లో ఇద్దరు ఉన్నారు స్పెషల్గా. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇద్దరు ఉన్నారు. ఐ మీన్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లైక్ స్కూల్ స్టేజ్లో డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆన్ స్టిల్ ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ సజెషన్స్ ఇస్తూ నన్ను గైడ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఫ్రాన్సిస్ అండ్ ప్రభు అని. సో వాళ్ళిద్దరు. ఫ్రాన్సిస్ అయితే బాగా ఘోరంగా అనమాట. అంటే నేను ఇలా హైదరాబాద్కి రాకముందు విజయవాడలో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ వచ్చి నా రీల్స్ అన్ని తనే షూట్ చేసేవాడు. నాకు అలా ఎప్పుడు కావాలన్నా సరే ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వచ్చేవాడు సపోర్ట్ చేయడానికి అన్నిటికీ కూడా. ఈరోజు మీ వల్లే వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా. ఇప్పటికి కూడా ఇంకా అంటే నావి ఏమైనా సాంగ్స్ వచ్చినా చేసినా సరే ఫస్ట్ ఉంటాడు షేర్ చేయడానికి, అందరికీ షేర్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు, ఇంకా అలాగా. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అంటే నార్మల్గా నీ టోటల్ ఈ జర్నీలో, ఓన్లీ ఇండస్ట్రీ అని కాదు, టోటల్ నీ లైఫ్ జర్నీలో ఇన్ని ఇయర్స్లో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఉందా? అది ఏదైనా కానీ బాగా బాధపడి లో అయిపోయిన సిచ్యువేషన్ ఉందా? అదే అంటే ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి దూరం అయిపోయి ఇంక ఇలాగా సోలోగా ఉంటూ మనతో పాటు ఎవరు కలిసి జర్నీ చేయకుండా ఒక్కనే జర్నీ చేస్తున్నప్పుడల్లా అనిపించిద్ది. అంటే ఒకప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ అలా అందరితో కలిసి ఉండి ఆడుకుంటూ చేసుకుంటూ ఇలా ఉండే, ఇప్పుడు ఇలా సింగిల్గా అయిపోయి జర్నీ మొత్తం అంతా జర్నీ స్టాప్ అనేది లేదు, ఇంకా నాన్ స్టాప్ లాగా అనమాట. ఒక డే స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందంటే పరిగెడుతూనే ఉంటుంది మంత్ మొత్తం, ఇయర్ మొత్తం అదే. ఇంకా అని ఇంకా పర్టికులర్గా బ్రేక్ కావాలి అని అంటే రాసి పెట్టుకుని మరీ బ్రేక్ తీసుకోవాలి. ఈ టైంలో బ్రేక్ తీసుకుందాం కన్ఫామ్గా ఈ డేస్లో అని చెప్పి అలాగా. ఈ పండగలు ఇవన్నీ కూడా అలాగే ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతున్నాయి అంటే, కానీ స్పెషల్గా పండగ జరుపుకోవడాలు అలాంటివి అంటూ కూడా ఏం లేవు. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈరోజు నేను ఇలాగా కూర్చొని ఇలాగా మాట్లాడుతూ చేస్తున్నాను అంటే దానికి కారణం వాళ్ళ ముగ్గురు వాళ్ళ సపోర్ట్ వల్ల ఇదంతా కూడా. సడన్గా వాళ్ళని వదిలేసి వచ్చానని వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. రమ్మని చెప్తారు కూడా, ఇంటికి రమ్మని అడుగుతారు, ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. నేను చూసుకొని వస్తానని చెప్తాను, కానీ ఇప్పటికీ ఆల్రెడీ ఒక 5-6 months అయిపోయింది ఇంటికి వెళ్ళి 5-6 months అయింది. సో అలాగా. సో వాళ్ళని ఇక్కడికి వచ్చామంటున్నా, కాకపోతే నేను వచ్చేసినంత ఈజీ వాళ్ళకి కాదు. సో అందుకని ఇలా. ఓకే, మరి సారీయా, థ్యాంక్స్, లవ్ యూ డాడ్, లవ్ యూ మమ్, అట్లా ఏమైనా చెప్తావా? అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా లవ్ యూ. చెల్లికి అయితే అంటే ఒక ధైర్యం నాకు, ఆ చెల్లి ఉంది అని చెప్పి ఒక ధైర్యం అన్నమాట. అలాగే అంటే ఇద్దరి థాట్స్ ఒకలాగే ఉంటాయి, మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వెంటనే వచ్చి నా పక్కన నించొని సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటాను. ఈ జర్నీ అంటే ఈ టైప్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది, ఇద్దరికి డాన్స్ పిచ్చే. సో నీకు షేర్ చేసుకోవడానికి ఏ స్ట్రగుల్ అయినా కూడా ఇంకా ఫ్రెండ్స్ అవసరం లేదు, వెంటనే చెల్లికి ఫోన్ చేసేసి ఇలా ఇది సిచ్యువేషన్ అంటే తను నెక్స్ట్ నీకు గైడెన్స్ ఇవ్వగలుగుతుంది, ఇలా కాదు ఇలా చేయి, అది కాదు కూడదు అని అంటే తన వేలోకి నేను తీసుకెళ్ళిపోయి తను ఏదైనా చేయడం, లేదంటే ఇద్దరు కలిసి ఫ్యూచర్లో మళ్ళీ అకాడమీ అట్లా స్టార్ట్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, అలా ఇద్దరి మైండ్ సెట్లు ఒకటే కాబట్టి ఇంకా ఈజీ.
సో లక్కీ నిజంగా ఆ విషయంలో చెల్లి అంటే ఆ బాండ్ కూడా నీకు ఎప్పటికీ ఇంకా కంటిన్యూ అలా అవుతూనే ఉంటుంది అనమాట. సో స్ట్రగుల్స్ కూడా కొంచెం తను తీసుకోవచ్చు, నీతో పాటు షేర్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఏది అవ్వాలనుకుంటున్నావు లైఫ్లో అది అవ్వాలి అండ్ పెద్ద సక్సెస్ వచ్చాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు అనకుండా. తప్పకుండా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా రోహిత్ గారి ఇంటర్వ్యూ ఇదన్నమాట. అమ్మాయిలు చూసారు కదండి ఎవరెవరికి ఏం చెప్పారో. సో కొంచెం చూసుకోండి, మరి మెసేజ్ రావట్లేదంట మరి మెసేజ్ చేయండి. అండ్ ప్రపోజల్స్ కూడా అంత ఏం రావట్లేదంట, ప్రపోజ్ చేయండి. ఓకే, రోహిత్ బాగా ఫీల్ అవుతుండు, అమ్మాయిలు ఏం పెద్ద మెసేజ్ చేయట్లేరు, ఏంటమ్మా అమ్మాయిలు ఇట్లా డల్గా ఉన్నారు అని అంటున్నాడు. సో మనం తక్కువ అయిపోకూడదు కాబట్టి మెసేజ్ చేసేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.